రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నె కాడ వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నె కాడ వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో బాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెత్తరామాస వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామస వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో 12 ఏళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో 12 ఏళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో పచ్చయి పర్వతాల వియాలో మల్లన్న గుళ్ళు వియాలో పచ్చయి పర్వతాల వియాలో మల్లన్న గుళ్ళు వియాలో పర్వతాల మల్లన్న వియాలో పదములు సెలవయ్య వియాలో పర్వతాల మల్లన్న వియాలో పదములు సెలవయ్య వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నె కాడ వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నె కాడ వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో బాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెత్తరామాస వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామస వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో 12 ఏళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో 12 ఏళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో పచ్చయి పర్వతాల వియాలో మల్లన్న గుళ్ళు వియాలో పచ్చయి పర్వతాల వియాలో మల్లన్న గుళ్ళు వియాలో పర్వతాల మల్లన్న వియాలో పదములు సెలవయ్య వియాలో పర్వతాల మల్లన్న వియాలో పదములు సెలవయ్య వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో అందరికీ శుభ సాయంత్రం. విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ 3వ వీధిలో సాంబశివరావు గారి లైన్. ఇక్కడ అందరం కూడా 9వ నెంబర్ రోడ్డు వీరయ్య గారి ఇంటి ముందు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆశ్వీజ మాసంలో ఈ బతుకమ్మ పండుగ అనేది పిత్రమావాస్య మొదలుకొని ఆశ్వీజ అమావాస్య పిత్రమావాస్య అనడం మన యొక్క తెలుగు సంస్కృతిలో సాంప్రదాయం. ఈ అమావాస్య రోజున మొదలుకొని 9 రోజులు గౌరమ్మ మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలాగా తలచి పూజించి తీరొక్క పువ్వుతో 9 రంగుల పువ్వులతో 9 రంగుల ఆకులు ఒక వెదురు బుట్టలో పేర్చుతూ దొంతలుగా ఒకళ్ళని మించిన ఒకళ్ళుగా పోటీ పడుతూ ఆడపిల్లలు జరుపుకునేటటువంటి పూల పండుగ.
పూల పండుగ అంటే ఇది ఒక వైజ్ఞానికమైన సాంకేతిక నైపుణ్యం కూడా ఉంది. తంగేడు పువ్వులో ఉండేటటువంటి లక్షణాలు ఆడపిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఆ తంగేడు పూల వాసన చాలా మంచిదని తంగేడు పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. అలాగే కట్ల పువ్వులు, గుమ్మడి పువ్వు కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నటువంటి చెట్టు. దాని యొక్క వాసన వల్ల ఆడపిల్లలకు ఎటువంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని మన పెద్దలు ఈ విధంగా ప్రకృతిని పూజించే ఆనవాయితీగా తీరొక్క పువ్వులతో 9 రంగుల పువ్వులతో గుమ్మడి పూలు, కట్ల పూలు, గునుగు పూలు, అలాగే తంగేడు పూలు ముందుగా పేర్చి తర్వాత కట్ల పూలు, ఆ తర్వాత గుమ్మడి పూలు, ఆ తర్వాత నందివర్ధనాలు, ఆ తర్వాత నూరువరహాలు, బంతి, చేమంతులు అందరూ కూడా బతుకమ్మను పేర్చి ప్రతి ఆడపిల్ల పూబంతిలాగా ఇంటిలో లక్ష్మీదేవిలాగా ఒక గౌరమ్మలా తలుస్తూ ఆడపిల్లలని సంస్కృతిని వాళ్ళని గౌరవించే సాంప్రదాయంగా కొనసాగుతుంది. తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ అనే వేడుక ఒక స్త్రీమూర్తికి ఇచ్చేటటువంటి సన్మానమే అనుకోవచ్చు, గౌరవమే అనుకోవచ్చు, ప్రేమ ఆత్మీయతలే అనుకోవచ్చు. ఆడపిల్లను ఇంటి ఇలవేల్పుగా కొలిచేటటువంటి పండుగ బతుకమ్మ అంటే ప్రకృతి పూలను ఆరాధించే పండుగ. ప్రకృతే మనందరికీ రక్షణ కవచం. అటువంటి ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ఆ ప్రకృతి కాపాడుతుంది. ఈ బతుకమ్మను 9 రోజులు ఆడి 9వ రోజు ఏటిలో నిమజ్జనం చేస్తారు. ఎందుకు అంటే ఇంతకు ముందు నీటిలో ఉండేటటువంటి కలుషితాలు పోవాలి అని ఈ తంగేడు పూలల్లో, గునుగు పూలల్లో, కట్ల పూలల్లో ఉండే ఔషధ గుణాలు ఆ నదులలో చేరి ప్రజలకు జీవనోపాధి కల్పించేటటువంటి మంచి నీటిగా పరిశుభ్రంగా అయి తాగునీటిగా ఉపయోగించేవారు. రాను రాను ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత విశ్వవ్యాప్తమై భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా వ్యాప్తి చెందుతూ ప్రతి ఇంటిలో ఆడపిల్లని ఎలా అయితే గౌరవిస్తారో 9 రోజులు ఈ గౌరమ్మను ఇంటికి ఆహ్వానించి 9వ రోజున సాగనంపుతారు. అలాగే మనకు ఈ గౌరమ్మను చేసినప్పుడు పసుపు గౌరమ్మతో పాటు అక్షింతలు, పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి అమ్మవారిని సాగనంపినట్టుగా తలచి బతుకమ్మని ఏటిలో లేదా నదిలో దగ్గర ఉన్నటువంటి చెరువులలో మంచినీటి కాలువలలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజు 9 రకాలు ఈ మొదటి రోజు నుండి మొదలుకొని 9 రోజుల వరకు నైవేద్యాలు సమర్పిస్తారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఆ రోజు పటిక బెల్లం కానీ సమర్పించుకుంటారు. రెండవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ముద్దపప్పును చేసి బెల్లం కలిపి నైవేద్యంగా అందరూ పంచుకొని స్వీకరిస్తారు. అలాగే 3వ రోజు అట్ల బతుకమ్మ అని అంటారు. అట్లు వేస్తూ 4వ రోజు పెసళ్ళు కానీ గుగ్గిళ్ళు కానీ వేస్తూ చేస్తారు. 5వ రోజు నువ్వులను కలిపి నువ్వులు బెల్లం పంచుతారు. అలాగే 6వ రోజు అలిగిన బతుకమ్మ అని కొన్ని ప్రాంతాలలో, 6వ రోజు అర్రెము అని కొన్ని ప్రాంతాలలో చేస్తూ ఉంటారు. ఆ రోజు బతుకమ్మను పేర్చరు. 7వ రోజు ఈ రోజు పుట్నాలు బెల్లము కలిపి, అదే 8వ రోజు అటుకులు బెల్లం కలిపి, 9వ రోజు 9 రకాల నవధాన్యాలను కలిపి నువ్వులు, పెసళ్ళు, పల్లీలు, కొబ్బరి, పెరుగన్నం కంపల్సరీ తప్పనిసరిగా పెరుగన్నం పెట్టి ఒక ఆడపిల్లని అత్తవారింటికి సాగనంపినప్పుడు పెరుగన్నం పెట్టి ఎలా పంపిస్తారో అలాగే సద్దుల బతుకమ్మ రోజు పెరుగన్నం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ 9 రకాల పిండులు బెల్లంతో కలిపి ముఖ్యంగా సత్తుపిండి మొక్కజొన్నలు వేయించి ఆ సత్తును చేసి బెల్లం కలుపుతారు. అందుకే సద్దుల బతుకమ్మ రోజు సత్తుపిండి అంటారు. సత్తుపిండి అంటే 9 రకాల ధాన్యాలను కలిపి బెల్లంతో దాన్ని కలిపి అందరికీ పంచుకుంటారు. ఇది అందరూ ఆడపిల్లలు, పెద్దలు, పిన్నలు, కులమత వర్గ భేదాలు లేవు, ప్రతి ఒక్కరూ జరుపుకునేటటువంటి పండుగ. తెలంగాణలో చాలా ప్రాశస్త్యం పొందినటువంటి పండుగ. ఇటువంటి పండుగ రోజు అందరూ కలిసి ఎటువంటి తరతమ భేదాలు లేకుండా మనస్ఫూర్తిగా ఆనందోత్సాహాలతో ఆడుతూ పాడుతూ గౌరమ్మని 9వ రోజు సాగనంపుతారు. శ్రీ కామాక్షి గిఫ్ట్ ఫ్యాన్సీ 1 గ్రామ్ గోల్డ్ షాప్ వాళ్ళు జీవి మాల్ ఎదురుగా కొత్తగూడెం నందు ప్రారంభించారు. ఈ సంవత్సరంలో వాళ్ళు విద్యానగర్ కాలనీ ప్రతి వీధిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తున్నారు. ప్రతి రోజు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ రోడ్ నెంబర్ 3 ఉన్నటువంటి మా ఆడపడుచులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.